शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमात्रे नमः। ओं श्री शिवाय गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ఎరువులు సామాన్య దోహదములు. సాయం ప్రాతకాలములందు గ్రీష్మము లేనప్పుడు చల్లని వేళ పచ్చి ఉలవలు మినుములు పెసవులు నువ్వులు ఎవలు ఎరువు వేయవలను. నృత్యము గీతము పాలు పోయట వలన కూడా పండ్లు పువ్వులు పెంపొందును. గొర్రె పెంట కాకి పెంట యవ్వపిండి గోమాంసం నీరు 7 రోజులు వేసిన అన్ని చెట్లు ఫల పుష్పాది వృద్ధి నొందును. ఇది సర్వవృక్ష సాధారణమైన దోహదము. రోహి అను చేప యొక్క పిత్తము ధాన్యాకము వేసి నీరు పోసిన పెంపొందును. చింతగింజలను చెరుకుగా దండంతో మర్దించి ఆ రసము అశోకమునకు తీయమామిడికి వేసిన అది పెంపొందును. కొబ్బరి నీళ్లు తేనె అన్ని చెట్లకు ఉత్తమమైన ఎరువు. పోక చెట్లకు అది విశేషించి పనిచేయును. దశశిరా బీజములు కలిపి అభిషేకించిన మంచిది. ఈనుమందు మేకలు గోవులు గేదెలు జరాసలిలము వృక్షము మీద పోసిన తీయమామిడి బాగుగా కాయును. మినప గంజి కానీ వితానము కానీ తీసి ఆవాలు వేసి మర్దించి గువాకు వృక్షము కూడా వేసి నూరి ఆ ముద్ద వేసినచో చచ్చిన చెట్టు కూడా చిగురించును. వేపాకు యోగపత్రము శతావరి పునర్నవ క్షీరిక తామస్రము అను ఆకులతో తీయమామిడి మొదలైన ధూపము వేసిన పురుగు చచ్చిపోవును. విశేష దోహదములు. చేపనీరు మామిడి చెట్లకు మామిడి పండు రక్తము దానిమ్మలకు గోమాంసం తోడి యవోదకము కేతకికి మంచి ఎరువులు. క్షీరవృక్షమునకు తిందుకము కర్మర్దకము దోహదములు. మాంసము రసమజ్జ అనునవి అశోకము తాడి గువాకసములకు దోహదములు. నిలవ ఉన్న మాంసము నేతితో వేసినను రోహితమును చేపనీరు మధుయష్టి నానవేసిన నీరు పోసినను కొబ్బరి తీగ కాయను. వెలగా మారేడుకు బెల్లపు నీరు ఉత్తమము. జాజి మల్లి మొల్ల రంతికమునకు పరిమళదకము పాము కోసము పొగవేయుట దోహదములు. తాబేటి మాంసము అన్నరసము విడంగమపు పువ్వులు రథావృక్షమునకు వేసిన ఫలించును. వాతనర్పము గ్రంథి తరగము అజగరము అను వాని కూసము ధూపం వేసినచో ధాన్యవృద్ధి అగును. నెమలి రెక్క మేక రోమములు 7 కలిపి ఆముదములో మంచి ఇంగువ కుసుమ నూనె కలిపి ధూపం వేసిన ఎలుకల బాధ తప్పును. ఏనుగ లద్ది ఎలుగుగొడ్డు మలమును కృత్తికా నక్షత్రమందు తెచ్చి పసుపు నీళ్ళలో కలిపి వేసినచో మొదట ఉన్న పుచ్చు పోవును. రావి మొదలగు 10 చేతుల మేర విష్ణుక్షేత్రమంతా పవిత్రమై ఉండును. రావి చెట్టు నీడ ఉన్న నీరు గంగానదియే. 20 చేతులకు ఒకటిగా తీయమామిడి 16 చేతుల అంతరములో ఉసిరి వకులము వంజులము శ్రీవర్ణి పున్నాగము శ్రీవృక్షము అనువాన్ని పాతవలను. రాతి నేలలో ఇంతకు రెట్టింపు ఎడ ఉండవలెను. అధ్యాయం మొదలు తంత్ర విషయము. ప్రతిమా నిర్మాణం కుండ నిర్మాణం 1,00,000 కోటి హోమ పద్ధతి. అగ్నిని పురుషాకారంగా భావించి ఆయా అవయవములందు హోమం చేయటం వలన ఆయా సుకృత దుష్కృతములు కలుగునని ఈ అధ్యాయం చెబుతున్నది. అగ్ని ధ్యానము స్తుతికి సంబంధించిన శ్లోకములు షోడశోపచార సమర్పణ శ్లోకములు 16వ అధ్యాయంలో కలవు. యజ్ఞభేదమును బట్టి అగ్నిభేదము ఇది వేదానుసారంగా తెలుపబడుచున్నది. శతార్థమున అగ్ని వహ్ని అను పేరున మిగిలిన శతార్థమున కాశ్యపుడుగాను మృతదీపమున విష్ణువు తిలయాగమున వనస్పతి సహస్ర హోమమున బ్రాహ్మణుడు 10,000 హోమమున హరి 1,00,000 హోమమున వహ్ని కోటి హోమమున హుతాసనుడు శాంతి కర్మయందు వరుణుడు మారణమున వరుణుడు నిత్యహోమమున అనలుడు ప్రాయశ్చిత్తమున హుతాసనుడు గృహ సంబంధమైన అన్న యజ్ఞము లోహితుడు దేవ ప్రతిష్టాయాగమున లోహితుడు వాస్తుయాగమున ప్రజాపతి మండపమున పద్మక ప్రతిష్టయందు చలివిందులు ప్రతిష్ఠించినప్పుడు నాగుడు మహాదానమున హవిర్భుజుడు గోదానమున రుద్రుడు కన్యాదానమందు గోజకుడు తులాపురుష దానమున ధాత వృషోత్సర్జనమందు సూర్యుడు అవసానాంతమున రవి వైశ్వదేవమున భావకుడు దీక్షాపక్షమున జనార్దనుడు త్రాసనమున కాలుడు శవదాహనమున గ్రవ్యాధుడు వర్ణదాహమున యముడు అస్థిదాహమున శిఖండికుడు గర్భాధానమున మరుతుడు సీమంతమున పింగళుడు పుంసవమున ఇంద్రుడు నామకరణమున ఉపన్యస్తమున పార్థివుడు నిష్క్రమణమున హాటకుడు అన్నప్రాసనమందు శుచి చూడాకర్మయందు షడాననుడు
పత్రా వ్రతాదేశమందు సముద్భవుడు ఉద్యానవన ప్రతిష్టయందు వీతిహోత్రుడు సమావర్తనమున ధనంజయుడు ఉదరమున జఠరాగ్ని సముద్రమున బడబానలము శిఖయందు విభువు స్వరమునకు సరీసృపుడు అశ్వమునకు అగ్ని మంధరుడు రథమునకు అగ్ని జాతివేదుడు గజమునకు మందరుడు సూర్యాగ్ని వింధుడు నీటియందు వరుణుడు బ్రాహ్మణాగ్ని హవిర్భుజుడు పర్వతాగ్ని క్రతుభుజుడు దావాగ్ని అందలి అగ్ని సూర్యుడు దీపమందలి అగ్ని పావకుడు గృహ్యాగ్ని ధరణిపతి ఘృతాగ్ని అనిలుడు అనే వాయువు సూతికాగ్ని రాక్షసుడు హోమద్రవ్యముల పరిమాణము హోమం చేయవలసిన వస్తువుల పరిమాణం గమనించి వేయవలను హెచ్చు కానీ తక్కువ కానీ అయినచో హోమము వ్యర్థము వయస్సు సుక్తి మాత్రం పంచగవ్యమునంతే పాలు పెరుగు తేనెయు అంతే అటుకులు పేలాలు వటష్టి ప్రమాణము శర్కర బెల్లము 3 తోలకములు చెరుకు 1 కనువు ఆకు కాని పువ్వు కాని ఒక్కొక్కటి శాలు కమ్ము 3 ముష్టులు ఇది ఒక్కటిగానే హోమం చేయవలను కానీ కొంచెం కొంచెంగా చేయరాదు మంకెన్న తొడిమితో హోమం చేయవలను కేసరం కూడా అంతే పద్మములో జలములో ఒక్కొక్కటిగానే చేయవలను జీవంతి 1 ఫలము పిండి పదార్థముల సంఖ్య కూడా ఫలము ప్రమాణమే వసంతకము పెద్ద ఉసిరికాయ ఎంత కానీ కుడుమంత కానీ మాతులుంగము త్రిఖండకము ఒక్కొక్క ఫలము వంతున కొబ్బరి 8 ఫలాలు పనస 10 ఫలాలు కూష్మాండం తామర గింజలు ఉర్వారుకం 8 ఫలములు గొడోచి 4 అంగుళములు మాంసమును 3 భాగములు చేసి 1 భాగం చేయవలను పోకలును బెల్లమంతా లేదా రేగుపండంతా తిందుకమును అంతే సమిధ ప్రాదేశ మాత్రం దూర్వం 3 పోచలు కలది భుజపత్రము జమ్మి ప్రాదేశ మాత్రం వ్రీహులు ముష్టి ప్రమాణం ఆవాలు సుక్తి మాత్రము మరిచెములు విమానంగా తామరతూడు ముల్లంగి నార్తాకము 7 ముక్కలు త్రిభుషము 3వ వంతు చందనము అగురు కర్పూరం కస్తూరి కుంకుమ పువ్వు చింతగింజంత వేయవలను పేలపిండి యవపిండి హోమం చేయవలసి వచ్చినప్పుడు 3 రెట్లు నువ్వులలో ప్లవనం చేసి హోమం చేయవలను 10 రెట్లు హోమం జరపవలసినప్పుడు 100 రెట్లతోనూ 100 రెట్లు హోమమునకు 1000 రెట్లుగాను ఈ ప్లవనం చేయవలను ధాన్య హోమంలో కూడా ఇట్లు ప్లావనం చేయవలను చెరుకు సామాన్య సమిధులను వలె చేయవలను మారేడాకు హోమం చేయనప్పుడు తొడిమి తీసివేసి చేయవలను తొడిమితో సంప్లవం చేసినచో ఆ ఫలం రాక్షసుడు హరించును మారేడు దళం చిన్నము భిన్నము కాకుండా చూచి వేయవలను ఒక వస్తువుకు 2-3 మార్లు ప్లవనం చేయరాదు చేస్తే అధోగతి అందును శిష్యులతో కుమారులతో జాగ్రత్తగా ఇది చేయవలను మృదువులైన పువ్వులు లతలు మొదలైన వానికి ఇట్లే ప్రోక్షణం చేసి హోమం చేయవలను పాయసాన్నము అన్నము మోదకము పిండి సాలిధాన్యముతో కలిపి చేయరాదు అలా చేస్తే కర్మ వ్యత్యయము కలుగును హోమముల లెక్క చిటికన వేలి దగ్గర నుంచి కానీ వేలి కనుపుల నుంచి కానీ లెక్క పెట్టవలను మరియు ఒక దారము చేతి మణుకట్టుకు తోరం వలె కట్టుకుని లెక్క పెట్టవలను శ్రీపర్ణి సింసుప బాడిద క్షీరి బిల్వము ఖదిరము శృవములకు పనికివచ్చు దారువులు తటాకాది ప్రతిష్టలకు ధాత్రి ఖదిర కేసరములు ఉత్తమములు సంస్కారములందు వృక్షములు ఉత్తమములు రిక్తాది తిథులను విడిచి తక్కిన వాణి యందు ఉపవాసం ఉండి మాంసం మాట స్మరింపనైనా స్మరింపక మారేడు కర్రతో దృక్సృవములు తయారు చేయవలను కర్మ 30 భాగములు చేసి అందు 20 అంగుళముల కర్ర 30 భాగములు చేసి అందు 20 అంగుళముల అగ్నికుండము యొక్క వేదికతో సమానమైన ఉదరం ఉంచవలను శృవము కటాహం లోతుండవలను ఆ లోతు ధాత్రి ఫలమంత ఉండవలను అగ్నివేదిక శూర్పాకారముగా ఉండవలను దేవతేతర కార్యములందు శృవము 60 అంగుళములు ఉండవలను 4 అంగుళములు వెడల్పు ఉండవలను చివర గరిటె వలె ఉండవలను శృవదండమునకు మొదట కంకణం చెక్కవలను మృగపదము లేడి యొక్క కాలు వంటి గుర్తు చివర మొదట ఉండవలను దర్వి 2 అంగుళముల మండలం కలిగి ఉండవలను అది బంగారము రాగి శ్రీపర్ణి ఇందు వృక్షము క్షీరవృక్షములతో చేయవలను 12 అంగుళముల పొడవు ఉండవలను రాగి అయినచో 24 తులముల బరువు ఉండవలను కానీ దానికి 5 అంగుళముల చిప్ప ఉండవలను 8 అంగుళముల కాడి అన్నాదులు పాయసాదులు గ్రహించుటకు వీలుగా ఉండవలను ఆద్యాదులు గ్రహించుటకు 10 తులాల బరువైనది చాలును బంగారం కానీ రాగి కానీ మరి ఏవి కానీ లేనప్పుడు 16 అంగుళముల ప్రమాణము కలిగి పిప్పలి దర్వి వాడవచ్చును ఆజ్యస్థాలి నేతి చెంబు కానీ మట్టి పాత్ర కానీ గ్రహింపవచ్చును ఆ పైన పూర్ణవిధి క్రమం నిర్వహించవలెను ఆయుత లక్ష కోటి హోమాదులలో ఋత్విజుల సంఖ్య మొదలగు వివరాలు మూలమున చూడనగును ఇది మధ్యమ పర్వము మొదటి భాగము ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।